ఏమంటే మేము ఫంక్షన్ చేస్తాం, ఆ ఫంక్షన్ మీరు గెస్ట్గా రావాలండి. మరి ఇవన్నీ చాలా బోర్ కొట్టేస్తుందండి, విపరీతంగా ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నాను నేను, ఐఎమ్ సారీ అని అంటే, కాదండి ఇది మామూలు ఫంక్షన్ కాదు, సీనియర్ జర్నలిస్టులందరినీ కూడా ఒకసారి పిలిచి వాళ్ళందరూ కూడా సత్కరించుకోవాలని ఒక మంచి ఆలోచనతో చేస్తున్నాం అనగానే నాకు చాలా నచ్చేసింది. ఎందుకంటే చాలా ప్రోగ్రాములు చూస్తాం, కానీ ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్. మన సీనియర్ జర్నలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళు సత్కరిస్తామండి. విజయలక్ష్మి గారు కూడా వస్తున్నారండి అన్నారు మెడ్రాస్ నుంచి. అంటే వీళ్ళందరినీ కలుసుకొని చూసి చాలా చాలా రోజులు అయిపోయింది. వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషంగానూ ఉంది. జర్నలిస్టు ఎప్పుడు కూడా మేము చేసే కార్యక్రమాల్లో మీరు వచ్చి కూర్చొని వెళ్ళి మీరు వాళ్ళ దీన్ని పుస్తకాల మీద వేసుకొని అద్భుతంగా చేస్తూ అందరినీ సత్కరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు అప్పాజీ గారికి, ప్రభు కూడా. ఇది నేను చాలా సందర్భాల్లో అన్నాను, మా తెలుగు జర్నలిస్టులు చూసి మేము గర్వపడతామండి. ఎందుకంటే ఒక మిత్రులాగా ఉంటాం. జర్నలిస్టులను ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరితో కూడా చాలా స్నేహభావంతో ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతాం. మరి ఇవాళ పాత జర్నలిస్టు ఎంత బ్రహ్మాండంగా ఉండేవారు, ఎంత నాలెడ్జబుల్గా ఉండేవారు, ఎంత విమర్శనాత్మకంగా మరి సలహాలు ఇచ్చేవారు అని చూస్తే ఇప్పుడు జర్నలిస్టులో లేదు. అది చాలా కొద్ది మందిలోనే ఉంది అని చెప్పడానికి బాధతో చెప్తున్నాను. అది వాళ్ళు విమర్శించాలని చెప్పడం కాదు, కానీ బాధతో చెప్తున్నాను. హిందీ జర్నలిస్టు చూడండి, సినిమా జర్నలిస్ట్ని అందరూ కూడా ఎల్లో జర్నలిజం ఎక్కువ. అది కావాలని మరి చేయించుకుంటారో నిజంగానే ఎల్లో జర్నలిజమో తెలియదు, కానీ ఎల్లో జర్నలిజం మనకు చాలా ఎక్కువ. తమిళనాడులో అంతే, అందరం తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఇదివరకు ఇండస్ట్రీ అంతా అక్కడే ఉన్నాం. తమిళ ఇండస్ట్రీలో కూడా చూస్తే ఎల్లో జర్నలిజం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇన్నేళ్లలో మన తెలుగు జర్నలిజంలో ఎల్లో జర్నలిజం మనకి రాలేదు అంటే దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ జర్నలిజం. ఇవాళ సీనియర్ జర్నలిస్ట్, నేను విజయవాడలో నాటకాలు వేసేటప్పటి నుంచి కూడా, నాటకాలకు కూడా జర్నలిస్ట్ పిలిచేవాళ్ళం. రెంటాల గోపాలకృష్ణ గారు వాళ్ళందరూ వచ్చి నాటకం అయిన తర్వాత మర్నాడు కూర్చునే వాళ్ళందరూ కలిసి, ఇదిగో ఈ సీన్ బాగా చేసావు, ఇదిగో ఇక్కడ డైలాగ్ బాగా చేయి, ఇక్కడ నీ మూమెంట్ బాగాలేదు, ఇది రెక్టిఫై చేసుకో, నేను భలే సలహాలు ఇచ్చేవాడండి. మరి అవన్నీ ఇప్పుడు అట్లా సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని జర్నలిస్ట్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్. సినిమాలో మన ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ మెంబరు, మంచి కోరే ఫ్యామిలీ మెంబరు అలాగే ఉండాలని ఇవాళ లేటెస్ట్ సిస్టమ్లకి మీరు వెళ్ళొద్దు అని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసిన అప్పాజీ గారిని అలాగే ప్రభుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, త్వరలో భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ ఉంటుందా ఉండదా అనే భయం నాలో ఉంది. ఎందుకుండదంటే అతి డబ్బంతా ఒక చోటకి వెళ్ళి అతి కొద్ది సినిమాల మీద ఆ డబ్బంతా పెట్టడం జరుగుతుంది. అవన్నీ ఓటీటీ మీద, ఇతర డిజిటల్ మీడియాల మీద ఆధారపడి ఉంటున్నాయి. వాటి మీద ఆధారపడుతున్నాయా, సినిమా ప్రేక్షకుడి మీద ఆధారపడదా? ప్రేక్షకుడు కదా కావాల్సింది సినిమా. టీవీ వచ్చి ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు మీడియా వచ్చి ఇబ్బంది పడుతున్నాం, ఓటీటీ వచ్చి శాంతం పోయే పరిస్థితికి వచ్చింది. ఓటీటీ కోసం సినిమా తీస్తాం, కరెక్ట్గా చెప్పాలంటే 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామంటే 500-600 కోట్లు ఓటీటీలో వస్తుంది కదా అని ఒక నమ్మకం పెట్టుకోసం వాళ్ళు వద్దంటే. సో డబ్బంతా ఒక చోటకి చేరి కొన్ని సినిమాలకే, ఇదివరకు 200 సినిమాలు వచ్చాయి, ఇప్పుడు 5-6 సినిమాలు పెద్దవి, అందులో 2-3 సంవత్సరాలు పడతాయి కొన్ని సినిమాలు, కొన్ని హీరోలు, కొందరు డైరెక్టర్లు 3-5 సంవత్సరాలు. ఈ విధంగా సినిమాలు తీస్తే థియేటర్లు ఏమవుతాయి, థియేటర్ల మీద ఆధారపడిన చిన్నపాటి ఉద్యోగులు ఏమవుతారు, ప్రేక్షకులు సినిమా చూసి ఆనందించే ప్రేక్షకులు ఏమవుతారు, ప్రేక్షకుల గురించి సరే ఇంట్లో దొరుకుతుంది కదా, ఓటీటీ దొరుకుతుంది కదా అంటే అసలు ప్రొడక్షన్ తీయాలి కదా, సినిమా తీస్తేనే కదా ఓటీటీలోకి వచ్చే ఎంటర్టైన్మెంట్, అది మిస్ అవుతుంది. అందుకని పాత్రికేయ మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి సినిమాను బతికించడానికి మీ వంతు మీరు కూడా కృషి చేస్తేనే బతుకుతుంది. జర్నలిజం ఇస్ వాట్? జర్నలిజం ఇస్ a common word. Let it be film journalism, let it be sports journalism, let it be political journalism or general journalism. Journalism is journalism. Journalism అనే దానికి ఒకప్పుడు అట్లీస్ట్ పాస్ట్ 15 years బ్యాక్ వరకు 10 years బ్యాక్ there was lot of responsibility and dignity towards that job. గత 5 years అవుతే కనుక అది డెఫినెట్గా లేవు. అప్పట్లో 90% ఉండేది, 10% కొంచెం వేవ్ అవుతుంది కదా, ఇప్పుడు రివర్స్ అయింది. 10% వీ కెన్ సీ దేస్ ఈ క్వాలిటీస్ ఉన్న జర్నలిజం చూస్తున్నాం అన్ని యాంగిల్స్లో, అండ్ 90% ఇట్ ఇస్ నాట్ దేర్. వై?
ఎవరో మాట్లాడారు జనరేషన్ మారిపోయిన వాళ్ళు, ద కైండ్ ఆఫ్ జనరేషన్. మేడం ఒకసారి ఫ్యామిలీ విలువ గురించి చెప్పారు. ఆల్ దీస్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ జనరేషన్. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్? మేము రిటైర్ అయిపోయాం లేదా వీఆర్ నో మోర్ జర్నలిస్ట్ అనుకునే వాళ్ళందరూ కూడా. సో నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న జర్నలిస్ట్ అందరికీ కూడా గైడెన్స్ ఇస్ రిక్వైర్డ్. మొత్తం అందరికీ దేర్ ఇస్ నో గైడెన్స్. జర్నలిజం అనే స్పెల్లింగ్ కూడా చాలా మంది తెలియదు అనుకున్నాను నేను అవుతే కనుక. లాంగ్వేజ్ పట్ట సున్నా, లెట్ ఇట్ బి డిజిటల్ మీడియం ఆర్ ఇన్ ద పేపర్ మీడియం ఆల్సో. సో నేను ఆయన ఎందుకు రమ్మన్నానంటే ఐ థింక్ ఇట్లాంటి ఒకేషన్ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మీ ద్వారా ఈ ఒకేషన్ ద్వారా మీ అందరికీ కూడా టేక్అవుట్ సమ్ టైం, క్రియేట్స్ అందరూ కొంచెం టైం తీసుకుని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే కనుక ఇప్పుడున్న సో కాల్డ్ రన్నింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఐ థింక్ యూ షుడ్ టేక్ సమ్ క్లాసెస్ ఆన్ బేసిక్స్. బేసిక్లీ ఆ బేసిక్స్ కూడా లేకుండా ఉన్నాయి జర్నలిజం రోజుల్లో. ఐఎమ్ సారీ బట్ దిస్ ఇస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. This is only request I have. Nice meeting you all. Thank you very much for this time. Thanks.